హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈరోజు వీడియోలో అయితే బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, క్రాప్ టాప్ మీద టాప్ ఎలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, మొత్తం కూడా కట్ వర్క్ వచ్చి అనేది నేను ఈ వీడియోలో చూపించేస్తున్నాను. అయితే లాస్ట్ వీడియో కటింగ్ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా ఈజీగా ఉంటుంది. చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి. చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఎలా కట్ చేసుకోవాలి అన్నది తెలుస్తుంది అనమాట. అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నప్పుడు అవి దీనికి ఎలా అతికించుకొని ఇలా ఐరన్ ఎలా చేసుకోవాలన్నది నేను చూపిస్తానని చెప్పాను కదా. ఇక్కడ చూశారు కదా, రెండు ఇలా కట్ వర్క్ ఉన్న పీసెస్ అయితే క్యాన్ పీసులు తీసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఇలా ఐరన్ అయితే చేస్తే అది అతుక్కుంటుంది అనమాట. ఏంటంటే మనకు కరెక్ట్ కట్ వర్క్ అనేది మనం జాయింట్ చేసే దగ్గర షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అతుక్కుంటుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. మనం సింగిల్ పీస్ వేసినట్టుగానే వస్తుందన్నమాట. ఇలా హ్యాండ్స్కు నేనేంటంటే ఈ పీసులు రెండు ఎందుకు వచ్చాయంటే, ఒకవేళ చూడని వాళ్ళు ఉంటారు కదా కటింగ్ వీడియో, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే నెక్ దగ్గర మనం నెక్ షేప్ కట్ చేసినప్పుడు చుట్టూ ఉండే క్యాన్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, అదంతా కూడా కట్ చేశాను అనమాట. ఆ కట్ చేసిన పీసులు వేస్ట్ అవ్వకుండా ఇక్కడ నేనైతే ఇలా స్ట్రైట్ పీస్లకైతే వాడుతున్నాను అనమాట. హ్యాండ్స్కి కానీ లేదంటే ఈ క్రాప్ టాప్కి కింద నడుము దగ్గర వస్తుంది కదా, ఆ నడుము దగ్గర కట్ వర్క్ కానీ మనం వాడుకోవచ్చు అని ఇలా స్ట్రైట్ పీస్లు అయితే కట్ చేశాను అనమాట. అయితే ఫ్రంట్ వచ్చేసరికి వీ నెక్ పెట్టాం కదా, బ్యాక్ వచ్చేసరికి స్క్వేర్ నెక్ అయితే పెట్టాము. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఐరన్ అయితే చేసుకోవాలి. అయితే ఫ్రంట్ అయితే ఓపెన్ చేసుకొని అయితే వీ నెక్ అయితే పెట్టేసుకున్నాం కదా సెంటర్ చూసుకొని. కానీ బ్యాక్ నెక్ ఓపెన్ ఉక్స్లు వస్తాయి కదా, బ్యాక్ ఉక్స్, దానికోసం ఓపెన్ అనేది ఉంది కదా, అది ఇలా విడతీయకుండా డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. కింది వైపు ఐరన్ చేసేసాం కదా మార్కింగ్ వేసిన వైపు, ఇంకొక వైపు కూడా మనం జస్ట్ తిరగేసుకొని అది ఎక్కడి వరకు వచ్చిందా అన్నది కింది పాటును చూసుకొని ఇది సెట్ చేసుకొని ఐరన్ చేసుకోవడమే. ఇదేంటంటే నడుము దగ్గర కట్ వర్క్ ఇస్తున్నానని చెప్పాను కదా, ఆ కట్ వర్క్ కోసం అయితే ఈ పీస్లు అయితే ఐరన్ చేసి రెడీగా పెట్టేస్తున్నాను అనమాట. మొత్తానికి అన్నీ కూడా ఐరన్ చేయడం అయితే అయిపోయింది. అయితే కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఇది ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేసే లోపు ఒక 3-4 బ్లౌజులు అయితే స్టిచ్ చేయొచ్చు అనమాట ఒక రోజులో. అంటే అంత టైం తీసుకుంటుంది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే కట్ వర్క్ మనము కరెక్ట్గా షేప్ వచ్చేలాగా చూసుకొని కుట్టాలి. పైగా మనం దాన్ని రివర్స్ తీసినప్పుడు దాన్ని ఐరన్ చేసుకోవడము అవన్నీ ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ఐరన్ చేయకపోతే అస్సలు బ్లౌజ్ నీట్గా సెట్ అవ్వదు. ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పీస్ కూడా, కుట్టిన ప్రతి పీస్ కూడా నేను ఎలా అన్నది ఇక్కడ చూపిస్తాను, చూసేయండి. అయితే మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ సీదా వైపు మన వైపు పెట్టుకొని దానిపైన ఈ లైనింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. అంటే క్యాన్ పైనకి వచ్చేలాగానైతే ఇలా పెట్టేసుకొని సెంటర్ నుండి ఒక లైన్ వేసేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ కట్ వర్క్ షేపు ఎలా ఉందో యాజ్ డీజ్గా ఆ విధంగానే వేసుకోవాలి. అంటే క్యాన్ అంచు మీద వచ్చేలాగా వేసుకోవాలన్నమాట. క్యాన్ అంచు మీద స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే అది మనకు రివర్స్లో తిప్పేసినా కూడా మనకు ఆ షేప్ అవుట్ అవ్వకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది. అయితే నేను మొత్తం స్టిచ్ చేసి ఐరన్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటుందన్న చూపిస్తాను. అయితే బొటిక్ వాళ్ళు ఈ కట్ వర్క్ మనం రివర్స్ తీసిన తర్వాత ఐరన్ చేస్తారు కదా, చేసిన తర్వాత దాని మీద స్టిచ్ అనేది వేయరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్టీమ్ ఐరన్ ఉంటుంది కాబట్టి. స్టీమ్ ఐరన్ ఏంటంటే మొత్తం అతుక్కొని అలా ఉండిపోతుంది అనమాట. నార్మల్ ఐరన్ ఏంటంటే మనం చేసినప్పుడే ఉంటుంది, తర్వాత లైనింగ్ క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పి నేనైతే కుట్టు అయితే ఖచ్చితంగా వేస్తాను. అది ఎలా వేస్తాను అన్నది చూపిస్తాను. అయితే ఒక వైపు అయితే కుట్టేసాం కదా, ఇంకొక వైపు అయితే ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా కూడా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకొని లోపల 1/2 ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకొని ఈ మధ్యలో పీస్ అనేది కట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న కట్స్ అనేవి ఇవ్వాలి ఖచ్చితంగా. ఈ కరువు తిరిగే దగ్గర అంటే కట్ వర్క్ మధ్యలో షార్ప్గా ఉంటుంది కదా, అందులో కూడా కట్ చేసుకోవాలి, జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా
సీదా వైపు అయితే తిప్పేసుకోవాలన్నమాట. ప్రతి రౌండ్ కూడా తిప్పుకుంటేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా తిప్పేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. అంటే కట్ వర్క్ అనేది రెండు ఉంటుంది కదా, మధ్యలో ఇలా లోపలికి కర్వ్ ఉంది కదా, ఆ కర్వ్ అనేది ఇట్లా 2 హ్యాండ్స్తో ఇలా తిప్పాలన్నమాట. అలా తిప్పినప్పుడు క్యాన్ అనేది మెత్తబడుతుంది. అట్లా మెత్తబడినప్పుడు మనకు ఆ కర్వ్ అనేది కరెక్ట్ షేప్లో కనిపిస్తుంది అనమాట. అయితే నేను ఆల్రెడీ ఐరన్ చేసేసాను. ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్ అనేది వేస్తున్నాను. అంటే ముందు చూసారు కదా, ఇలా బుగ్గల్లాగా అయితే క్లాత్ అనేది లేసుంది రివర్స్ తీసినప్పుడు. ఇప్పుడు మాత్రము అణిగిపోయి ఉంది కదా, అంటే ఇదంతా కూడా ఐరన్ చేసిన తర్వాత కరెక్ట్గా అదే షేప్లో వచ్చేలాగానైతే ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇలా వేస్తున్నాను. అయితే ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా ఈ విధంగానైతే చుట్టూ కూడా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఎక్కడ కూడా ముడతలు అనేది లేకుండా హ్యాండ్స్తో ఇలా మూవ్ చేసుకుంటూ సాఫ్ట్గా అనుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి. అయితే మనము నెక్ అయితే లోడింగ్ అయితే వేసేసాము, ఉల్టా తిప్పేసాం. కానీ మరి ఇప్పుడు నడుము దగ్గర వచ్చేసరికి మరి ఎలా వేయాలి అనుకుంటాం కదా, దానికోసమే ఇదైతే రివర్స్లో తిప్పేయడానికి రాదు కదా, దానికోసము నేను ఇందాక ఐరన్ చేసేటప్పుడు స్ట్రైట్ పీస్ల మీద ఈ కట్ వర్క్ పీసెస్ క్యాన్ అనేది ఐరన్ చేశాను కదా, అది దీని మీద పెట్టేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. అది ఎలా అన్నది చూపిస్తాను. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. లైనింగ్ చుట్టూ కూడా చాలా నీట్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. మనం బ్లౌజెస్ డ్రెస్సెస్ ఏది స్టిచ్ చేసినా కూడా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్లు థ్రెడ్స్ ఇవన్నీ కూడా నీట్గా కట్ చేసుకుంటేనే బ్లౌజ్ అనేది మనకు నీట్గా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ పార్ట్లో డాట్ అనేది వేస్తున్నాను. ఇదేంటంటే 4.5 ఇంచెస్ వచ్చేలాగానైతే డాట్ వేస్తున్నాను నేను. పొడవుగా ఒక 1/2 ఇంచు పట్టుకొని, అంటే పావించు లాగా పట్టుకొని ఇలా డాట్ అయితే వేస్తున్నాను అనమాట. పొడవు 4.5 ఇంచులు వచ్చేలాగా ఇలా 2 డాట్స్ కూడా ఈ విధంగానే వేసేసుకోవాలి. ఖచ్చితంగా డాట్స్ వేసుకుంటేనే మనకి బ్లౌజులు అనేవి సెట్ అవుతాయి, లేకపోతే అవ్వవన్నమాట. ఇప్పుడు దీని మీద మనము కట్ వర్క్ ఎలా సెట్ చేసుకోవాలన్నది నేను ఇక్కడ చూపిస్తాను. ఇలా స్ట్రైట్గా ఉన్న కింది వైపు ఒక్కసారి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. లైనింగ్ ఫోల్డింగ్ చేసుకొని క్యాన్ మీద ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు మనకి ఎక్కడైతే కట్ వర్క్ ఉందో అక్కడ సైడు ఇలా 1/2 ఇంచుకు మనమైతే స్టిచ్ అనేది పడేలాగా 1/2 ఇంచు నుండి 3/4 ఇంచు వరకు స్టిచ్ పడేలాగానైతే ఇలా పెట్టేసుకొని చాలా నీట్గా మనం హ్యాండ్కి అయితే ఏ విధంగా చేసామో ఆ విధంగా వేసుకోవాలి. ఒకవేళ ఈ క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోతుంది అనుకునే వాళ్ళు గుండు పిన్స్ అనేవి సెట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. నాకు కొంచెం అలవాటు కాబట్టి నేను డైరెక్టే వేసేస్తున్నాను. ఇలా మొత్తం కూడా చివరి వరకు అయితే ఈ విధంగా స్టిచ్ అయితే వేయాలి. ఎక్కడ కూడా ఈ కర్వ్ అనేది అంటే కట్ వర్క్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా కుట్టు వేయాలి. కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది, అయినా సరే ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది కదా. కుట్టిన తర్వాత ఇలా కట్స్ అనేవి ఖచ్చితంగా పెట్టాలన్నమాట. కట్స్ పెట్టకపోతే మనకు కరెక్ట్ షేప్లో రాదు, మనకు తిరగదన్నమాట. సీదా వైపు తిప్పేసుకున్నప్పుడు తిరగదు. ఇప్పుడు ఇది లోపల వైపు వెళ్ళిపోయేలాగానైతే ఈ విధంగానైతే లోపలికి తిప్పేసుకోవాలి. మనం నెక్కి ఏ విధంగా తిప్పామో అదే విధంగా అనమాట. ఇప్పుడు దీన్ని కూడా నీట్గా ఐరన్ అయితే చేయాలి. చేయకముందుకి ఇలా ఉంది, చేసిన తర్వాత ఇలా ఉంది, చూసారు కదా. ఇలా మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే లోపల వైపు ఇప్పుడు దగ్గర 1.5 ఇంచ్ అయితే మనకి ఉంది కదా, దాని మీద పెద్ద కుట్ట అనేది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత హెమ్మింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా హెమ్మింగ్ చేసుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. చూసారు కదా, మొత్తానికైతే ఈ విధంగానైతే బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగానే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట.
ఫ్రంట్ పార్ట్ ఒకటైతే చూపించేసాను కదా, బ్యాక్ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టాను. ఉక్సు పట్టి దగ్గర వచ్చేసరికి ఉక్సు పట్టి కాజాల పట్టి వెనకాల ఒక కట్ షేప్ రౌండ్గా రావాలి కదా, అలా వచ్చేలాగా ఇది హాఫ్ లాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకొని దీని మీద ఒకదానిపైన ఒకటి పెడితే అది కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది వస్తుంది. అయితే హ్యాండ్స్ కూడా ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టేశాను. చూసారు కదా, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఈ ఫ్రంట్ మీద బ్యాక్ పీసెస్ అనేవి ఇలా పెట్టుకొని జాయింట్ అయితే చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ జాయింట్ చేసేసాను. దీనికి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మనము ఫ్రంట్ లోత్ తీసాం కదా, ఆ లోత్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ పార్ట్ సైడ్ ఫ్రంట్ వచ్చేలాగా, బ్యాక్ సైడ్ బ్యాక్ వచ్చేలాగా హ్యాండ్ అనేది సెట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే రెండు హ్యాండ్స్ కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడు జాయింట్ చేసినా కూడా షోల్డర్ పార్ట్ నుండే జాయింట్ చేసుకోవాలి, స్టార్ట్ చేసుకోవాలి. ఇటు రైట్ సైడ్ కుట్టేసుకొని అక్కడ నుండి మళ్ళీ షోల్డర్ దగ్గర నుండి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా అలా చూసుకొని ఖచ్చితంగా కుట్టు వేసుకుంటే మనకు షోల్డర్ మీద మనం పెట్టుకున్న కట్ కరెక్ట్గా వస్తుంది. కాబట్టి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ముందుకు జారినట్టుగా రాకుండా షోల్డర్ మీద కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. అయితే హ్యాండ్ అయితే స్టిచ్ చేయడం అయిపోయింది కదా, రెండు హ్యాండ్స్ కూడా ఈ విధంగానే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇలా ఉంటే అస్సలు బాగోదు కదా. అయితే నేను ఫస్ట్ బ్లౌజ్ అనమాట, నేను ఓవర్లాక్ తీసుకున్న ఫస్ట్ బ్లౌజు. అయితే నేను ఇది మిషన్ గురువారం రోజు తీసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసరికి శుక్రవారం రోజు అయితే స్టిచ్చింగ్ అయితే చేశానమాట. ఆ వీడియో ఏ రోజు అప్లోడ్ చేస్తానో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనము చంకపాటు వచ్చేసరికి ఇలా నీట్గా ఓవర్లాక్ అనేది చేసుకుంటే బొటిక్లో చేసినట్టుగా చాలా నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. చాలామంది మనం ఎంత నీట్గా స్టిచ్ చేసామన్నది చూడట్లేరు, ఎంతసేపు ఐరన్ చేశారా లేదా, ఇక్కడ ఓవర్లాక్ వేసారా లేదా మాత్రమే చూస్తున్నారనమాట. నేను ఇంట్లో స్టిచ్ చేసినా కూడా ప్రతిదీ కూడా అంటే జాక్ మిషన్ కానీ ఓవర్లాక్ మిషన్, ఫీకో మిషన్ ప్రతిదీ కూడా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ఓవర్లాక్ ఒక్కటి లేదని చెప్పి ఇదైతే తీసేసుకున్నాను. అయితే ఇలా మనం వేసుకున్నప్పుడు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే బ్లౌజ్కి లుక్ వస్తుంది అనమాట. ఎక్కడ కూడా థ్రెడ్స్ అనేవి కనిపించకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్. అయితే మనం డ్రెస్సెస్ కావాలన్నా కూడా వేసేసుకోవచ్చు, తెలుసు కదా, రెడీమేడ్ డ్రెస్సెస్కి కూడా వాటితోనే లుక్ వస్తుంది. మొత్తానికైతే ఓవర్లాక్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్లు అనేది చేసేసాను నేను బ్లౌజ్కి ఆల్రెడీ. సైడ్ జాయింట్లు చేసేసి కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా సైడ్లు కూడా ఓవర్లాక్ అయితే చేసేసాను అనమాట. అంటే ప్రతిదీ కూడా ఎందుకు చూపించడం అని చెప్పి అయితే చూపించలేదన్నమాట. చూసారు కదా, ఓవర్లాక్ చేసిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అయితే దీనికి డోరీస్ కూడా వేయాల్సి ఉందన్నమాట. మీరు స్టార్టింగ్లో చూసారు కదా బ్లౌజు, ఆ విధంగానైతే ఉంటుంది స్టార్టింగ్లో చూసినట్టుగా. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తానికైతే ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ చాలా పర్ఫెక్ట్గా, నడుము దగ్గర హ్యాండ్స్ కట్ వర్క్ చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని సీదా తీసుకొని ఒక్కసారి పర్ఫెక్ట్గా ఉండేలాగా ఐరన్ చేసేసుకుంటే దీనికి మనము డోరీస్ వేసుకొని బంచెస్ లాగా ఎక్కువగా ఉండేలాగానైతే వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మొత్తానికైతే బ్లౌజ్ ఫినిషింగ్ అయితే క్రాక్ టాప్ మీద టాప్ అయితే ఇలా రెడీ అయిపోయింది మొత్తానికి. దీన్నే హాఫ్ బ్లౌజ్ లాగా కూడా వేసుకోవచ్చు అన్నమాట, లంగా ఓణీలకు వేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఓవర్లాక్ వేసిన తర్వాత ఎంత బాగా సెట్ అయిందో చూసారు కదా. మొత్తానికి వీడియో వస్తే సబ్స్క్రైబ్